నేను వచ్చిన పని వెంటనే పూర్తి చేయాలి. నేను ఆ ఇంటి కిటికీలోంచి అమ్మాయిని చూశాను. తాను చిక్కి శల్యమైపోయి ఉంది. నా మంత్రాలు, పూజల యొక్క ఫలితం నా కళ్ళ ముందు కనపడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పక్కనే గోడ మీద ఉన్న ఆ అమ్మాయి ఫోటోని చూశాను. తను ఎంతో అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని వీళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ చేతబడి చేయమన్న వాళ్ళని రమ్మని చెప్పాను. కారణం అడిగాను. ఆ అమ్మాయి పేరు మీద ఎంతో ఆస్తి ఉంది. అది చనిపోతే ఆ ఆస్తి నాకే దక్కుతుంది అని ఒకతను చెప్పాడు. అతను ఆ అమ్మాయి బాబాయ్ కొడుకు. మీరు ఈ అమ్మాయికి రక్త సంబంధికులు కాబట్టి మీకు కూడా ఈ పూజ ప్రభావం పడుతుంది. అలా కాకూడదంటే నేను గీసిన ఈ ముగ్గులో కూర్చోండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది అని చెప్పాను. నేను ఇంకో 2 బొమ్మలను తయారు చేసి పూజ మొదలుపెట్టాను. రక్తార్పణ చేసి బొమ్మలను అగ్నిలో పడేశాను. ఆ బొమ్మలు దహనమైపోయాయి. మరణం సంభవించింది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.